పార్టీలో మరో ఆడియో కలకలం రేపుతుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వరంగా వినిపిస్తున్న ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ కాంగ్రెస్ పార్టీలో అలజడులు సృష్టిస్తోంది. కోమటిరెడ్డి వాయిస్ గా భావిస్తున్న ఆ ఆడియోలో చెరుకు సుధాకర్ ఆయన కుమారుడు చెరుకు సుహాస్ ను తన అభిమానులు చంపుతారంటూ బెదిరిస్తున్నట్టు ఉంది. ఈ ఆడియోలో వారిద్దరిని అసభ్యంగా దూషిస్తూ ఉండడం వివాదానికి కేంద్రమైంది. దీనిపై తీవ్ర దుమారం రేపుతుంది. హస్తినిలో హాట్ టాపిక్ గా కోమటిరెడ్డి, చెరుకు సుధాకర్ కి బెదిరింపు కాల్స్, తనకు వ్యతిరేక స్టేట్మెంట్ ఇస్తే చంపుతామని వార్నింగ్స్. చెరుకుని హత్య చేసేందుకు వందల కార్లలో కోమటిరెడ్డి అనుచరులు. ఏఐసిసి దృష్టికి చేరిన ఆడియోలు, కోమటిరెడ్డిపై చర్యలు తీసుకుంటారా లేదా? కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోజుకో రకంగా ప్రవర్తిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీ నుండి పోటీ చేసిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్ చేసిన వైనం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనికి తోడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకం అయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన, టీపీసీసీ పైన తీవ్ర పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నేత తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ ను చంపుతానంటూ బెదిరింపులు దిగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. చెరుకు సుధాకర్ కొడుకు చెరుకు సుహాస్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఫోన్ చేసి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజల్లో తిరిగినా తనపై స్టేట్మెంట్ ఇచ్చిన చెరుకు సుధాకర్ ను చంపడంతో పాటు ఆయన కొడుకును హాస్పిటల్ సైతం ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. తనపై స్టేట్మెంట్స్ ఇస్తే ఊరుకోబోమని, చంపేయటం ఖాయమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ లో వార్నింగ్ ఇచ్చారు. చెరుకు సుధాకర్ ను చంపేందుకు 100 కార్లలో తన అనుచరులు, అభిమానులు తిరుగుతున్నారని, వారి అభిమానాన్ని తాను ఆపలేనని హెచ్చరించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు సుధాకర్ పై తీవ్ర అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఆడియో క్లిప్పింగ్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జిల్లా రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నేత అయిన చెరుకు సుధాకర్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసభ్య పదజాలం ఉపయోగించడంపై యావత్ తెలంగాణ ఉద్యమకారులు వెంకటరెడ్డి తీరును తప్పుబట్టారు. అంతేగాక సదరు ఆడియో క్లిప్పింగ్స్ ను కోమటిరెడ్డి వ్యవహార శైలిని ఏఐసిసి దృష్టికి తీసుకెళ్లటం గమనార్హం. దాంట్లో హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం చెప్పుడు చూసినావా స్టేట్మెంట్? అది వాట్సాప్ లో అట్లా ఇచ్చిరు కానీ అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. ఏం చూసా 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్, వాడు 100 సార్లు, ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతుంది వాళ్ళు చంపుతానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. నాకు లక్షల మందిని బతికించారు మీరు. వాడిని ఎంత వచ్చి వాడిని వదిలిపెట్టారా? నేను చెప్తాను, నీకు వార్నింగ్ ఇస్తున్నా. వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని 100 స్టేట్మెంట్ ఇచ్చింది, ఓపిక పట్టింది. అందరూ ఏమంటారు అంటే, సార్ మొత్తం కాదుగా, నువ్వేమో ఏమనొద్దు అంటున్నావు, మేము వెళ్ళాం బయటికి అంటున్నాను. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు. అసలు 100 వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు తిట్టింది వాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది,
నిన్ను కూడా చంపుతారు చెప్తున్నది. నీ హాస్పిటల్ నడవదు. నాకు 1,25,000 లక్షల మంది బతికించిన నేను. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా నేను. ఫోన్ చేసి చెప్పు, పార్టీ ఉన్నారా? ఇంటి పార్టీ ఏందిరా? నువ్వు కౌన్సిలర్ గెలవు. ఆయన ఎంత పెద్ద లీడరు. వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి పోలే. అప్పుడు చెప్పాలి. వారం కంటే ఉండడాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొరకరాని కొయ్యగా మారారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ తన మాట నెగ్గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారనేది టాక్. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలంటూ తరచూ మెలికలు పెడుతుంటారు. అందులో భాగంగానే ఇప్పటి వరకు నల్గొండ, నకరేకల్, భువనగిరి, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు సీట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసేవారు. కానీ ఇటీవల రాజకీయ సమీకరణాలు మారటంతో పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఉప ఎన్నిక సమయంలో చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, అటు నియోజకవర్గంలో ఇటు పార్టీలో చెరుకు సుధాకర్ కు ప్రియారిటీ పెరుగుతుండటంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కసు వెళ్లగక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకరేకల్ నియోజకవర్గంలో చెరుకు సుధాకర్ బలపడితే తన అభ్యర్థికి టికెట్ ఇప్పించుకోవడం కష్టమవుతుంది. ఎలాగైనా చెరుకు సుధాకర్ కు చెక్ పెట్టేందుకు గత కొంతకాలంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే చెరుకు సుధాకర్ కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటంతో ఆ ఎత్తులు పనిచేయటం లేదు. కాంగ్రెస్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. పార్టీ అధిష్టానం పైన, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఇప్పటికే పలుమార్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయినా పార్టీ అధిష్టానం ఏనాడు చర్యలు తీసుకుంది లేదు. ఒకానొక దశలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి పైన డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. కాగా ఈ వ్యవహారంపై చెరుకు సుధాకర్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతి చెల్లించి మాట్లాడుతుండో లేకుండా మాట్లాడుతుండో అర్థం కావట్లేదన్నారు. ఒకే పార్టీలో పనిచేస్తున్న తనపై అత్యంత దారుణంగా టెర్రరిస్ట్ భాష మాట్లాడారని బాధపడ్డారు. ఈ వ్యవహారంపై పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ఈ వ్యాఖ్యలపై అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. సరే, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్న ఈ భాష ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ఏం కథ, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు కూడా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. సిడబ్ల్యూసీ మెంబర్ అడగదలుచుకుంటే ముందు తెలంగాణలో పార్టీ బలోపేతం కష్టపడదని చెప్తున్నాను. అదేవిధంగా అనేక విషయాల్లో పుట్ట మన అభిప్రాయాలు చెప్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను దూషించే అటిట్యూడ్ నాకు ఎన్నడూ లేదు. ఆయనగా కేవలం అంటే ఒక మోటివ్ ఏంటంటే జిల్లాలో ఎవరు కూడా ఇంకో పని చేయొద్దు, కాంగ్రెస్ ఎదుగుద్దనడం దురదృష్టంగా వాతావరణం ఏంటో అది ఆయనకే నష్టం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నది. అందరు మల్లికార్జున ఖార్గే సహా అందరికీ ఈ రిపోర్ట్ అటాచ్ చేస్తున్నాము. తొందరలో నేను మిగతా కార్యాచరణ పార్టీ పెద్దలతో మాట్లాడి తీసుకుంటా. పార్టీనే కాకుండా దళిత బహుజన సంఘాలు ఏవైతున్నాయో అన్ని కూడా ఇవాళ ఒక ఆత్మగౌరవ సమస్య. వ్యక్తి తన స్థాయిని మర్చి మాట్లాడడం అనేది అది దుర్మార్గమైంది. సరే, మిగతా విషయాలు చర్చ. ఈ భాష ఈ సిస్టంతో నాకు ఎదురుబడి మాట్లాడినాడు కాదు, నాతో మాట్లాడింది కాదు, నా కొడుకుతో మాట్లాడిండు. నేనేమంటున్నా, ఎందుకు మాట్లాడిండు ఏమిటి, కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకోవాలా? నేను ఆయన భయపెట్టించినంత మాత్రం భయపడే స్థాయిలో మిగతా వాళ్ళలాగా వ్యాపం ఇట్లా ఏమని చెప్పి వనికి తెచ్చిపెట్టని కాదు. చాలా మంది నయం లాంటి చూసుకున్నాను. నాకు పెద్ద ఇష్యూ ఏం లేదు దీంట్లో. అందుకోసం అని చెప్పేసి నేను పొలిటికల్ గా ఏ స్టాండ్ తోటి అయితే వచ్చినో ఆ స్టాండ్ తోటి కంటిన్యూ అయితే అది ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. నేను ఏ రాజకీయాలు ప్రమోట్ చేయదలుచుకున్నా అదే పనిలో ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్ పై అసభ్య పదజాలం ఉపయోగించి పార్టీ ప్రతిష్టను ఇబ్బందుల్లో పడేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకుంటుందా, లేక నిజంగానే ఆయన అనుచరులు చెప్తున్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారా అన్నది తేలాల్సి ఉంది.